కళాకారులకు ఏం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? ఒకవైపు మీరు పాట పాడారు, అధికారం రావడానికి చాలా కష్టపడ్డారు, మీ పాటే ప్రజల్లోకి తీసుకెళ్ళింది, అది ఓటు రూపంగా మారింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పదవులు కావాల్సిన అవసరం ఉంటుంది, గుర్తింపు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏం కోరుకుంటున్నారు? ఒకరిద్దరు గుర్తింపు ఉంటే సరిపోద్దా? మొత్తం కళాకారులకు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? బయట నుండి వచ్చే ఆరోపణలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సిద్ధించిందంటే అది విద్యార్థులు, కళాకారులు, ఉద్యమకారులతోటే తెలంగాణ సిద్ధించుకోవడం జరిగింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత కాస్తో కూస్తా మనకు న్యాయం జరుగుతుందా అంటే ఆ న్యాయం మాకు జరగలేదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించినటువంటి తొత్తులుగా మారినటువంటి కొంతమందికే వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తూ అందులో 200 మంది ఫేక్ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి నిజమైనటువంటి కళాకారులను పొట్టగొట్టినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా మేము దుఃఖాల ధూమ్ధాం పేరు మీద మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే అప్పుడు మాట్లాడే హక్కు లేకుండా, పాట పాడే హక్కు లేకుండా, సభ పెట్టే హక్కు, సభ తెలంగాణ పల్లెలల్ల సభ పెట్టే హక్కే లేదు, సభ పెట్టే హక్కే లేదు, సంఘం పెట్టే హక్కే లేదు, నిరుద్యోగ కళాకారులు అంతా ఒక్కటైనరు అని మేము గజ్జెగట్టి పాటవాడి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రతి ఒక్క ఉద్యమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసి జైలపాలు చేసి కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అప్పటికి మేము అందరం నిర్ణయించుకొని ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ఈ పరిపాలనకు అందం చేయాలని చెప్పేసి అందరం కళాకారులను కూడా పల్లె తిరిగి ఈరోజు రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధించడం లోపల ప్రధాన భూమికను మేము పోషించామని చెప్పుకోవడానికి నిజంగా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు సాధించినటువంటి ఈ యొక్క ప్రజా పరిపాలన లోపల రేవంత్ అన్న గారు అన్ని విషయాలు తెలుసు. రేవంత్ అన్న గారు 2015లో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మమ్మల్ని పిలిపించి నన్ను రాజలింగంని కొడంగల్కి పిలిపిస్తే అమ్మా ఓ తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుడి చేతిలో బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమా, అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడి చేతిలో బందివైతివమ్మా, దొరల గడీలను కూల్చివేసిన చరిత్ర నాడు, 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 దొరల గడీలే పరిపాలించిన దరిద్రమీనాడు, అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, అని మేము పాట రాసి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉక్కు పాదం మోపి ఈరోజు మేము తెలంగాణ ప్రజా పరిపాలన రావడం లోపల మేమే ప్రధాన పాత్ర పోషించాం. కాబట్టి రేవంత్ అన్న గారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి ఈ నిరుద్యోగ కళాకారులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి ఖచ్చితంగా మా బీద సాద బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పి మా బతుకులను అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా మన రేవంత్ అన్నను కోరడం జరుగుతుంది. మా యొక్క కోరికల్ని తీర్చాలని పదేగా అన్నను కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ అన్న గారి నాయకత్వం.